ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజాసేవ చేస్తూ ఉండే తమకు ప్రభుత్వం తక్కువ గౌరవ వేతనం పెంచడం అన్యాయమని అంటున్నారు సర్పంచ్లు. గౌరవ వేతనాన్ని 20,000కు పెంచాలని డిమాండ్ చేస్తూ సెక్రటేరియట్లో ఇవాళ ధర్నా చేశారు. వేతనాలు పెంచేదాకా తమ ఆందోళన కొనసాగిస్తామంటున్న సర్పంచ్లతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సర్పంచుల గౌరవ వేతనాన్ని 1,000-1,500 నుంచి దాదాపుగా 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై కొంతమంది సర్పంచులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మిగతా వారికి అంటే జెడ్పీటీసీలకు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్లకు, మరోవైపు ఎంపీపీలకు వీళ్ళందరికీ కూడా ఎక్కువగా శాలరీ గౌరవ వేతనం ఉంది కాబట్టి మాకు కూడా 5,000 నుంచి 20,000 చేయాలన్నటువంటి డిమాండ్ తెర మీదకి వచ్చింది. ప్రస్తుతం సచివాలయంలో వారు కొంత ఆందోళన చేస్తున్నారు. మరి కాసేపట్లో మంత్రి కేటీఆర్ ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయాల్సింది వీరిని ఉద్దేశించి. అయితే దీన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది సర్పంచులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గతంలో 1,000-1,500 ఉంది సర్పంచ్కి జీతం, కానీ రాష్ట్ర ప్రభుత్వం 5,000 చేసింది. అంటే చాలా ఎక్కువగా పెంచింది. మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మేము ఉదయం లేచిన కాడి నుంచి నైట్ 12 అవుతుంది, 11 అవుతుంది సార్ వచ్చేసరికి. మేము మిగతా పనులు వదిలిపెట్టుకొని ప్రజలకు సేవ చేస్తున్నాము. ఎవరైనా చనిపోయినా కానీ, ఎవరికైనా డెలివరీ అయినా కానీ ప్రతి ఒక్క దాంట్లో మేము పాల్గొంటున్నాం. 5,000కు పెంచడం అంటే మమ్మల్ని సర్పంచ్లను ఊర్లో ప్రజల చేత అవమానించినట్లే సార్. ఇది కరెక్ట్ కాదండి. మొదటి నుంచి కూడా మేము సర్పంచ్లం అందరము 20,000 గౌరవ వేతనం ఉండాలనే మేము పోరాడుతున్నాము. ఎందుకంటే ఈరోజు ఇవన్నీ ఖర్చులు ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు వచ్చినా, ఏదైనా ఊర్లో ఎలక్షన్ ఓటింగ్ అయినా కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకి భోజనాల కాడి నుంచి ప్రతి ఒక్కటి కూడా సర్పంచే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ నుంచి కానీ మేము 5,000 రూపాయలకు ఒప్పుకోలేదు. ఫస్ట్ నుంచి కూడా మేము 20,000 ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. ఒక జెడ్పీటీసీ అదే ఎంపీపీ కంటే ఎక్కువగా జీతం అవుతుంది. ఇప్పుడు మీరు డిమాండ్ చేయడం బట్టి చూస్తే వాళ్ళకి 10,000 గౌరవ వేతనం అని చెప్పారు, మీరు 20,000 అంటున్నారు. అంటే ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందా మీరు ఈ ధర్నా చేయడం వల్ల? మేము దీనికి అసలు ఒప్పుకోము. 5,000 అంటే ఎంపీపీకి జెడ్పీటీసీకి అంటున్నారు. ఇప్పుడు మేము ఎల్లవేళగా ఉంటాం ఊర్లలో, పొద్దున్న నుంచి రాత్రి వరకు 24 అవర్స్ ఉంటాము. జెడ్పీటీసీ ఎంపీపీ గారు ఏదైనా గెస్టెడ్ లాగా వచ్చేసారు, ఏదైనా చూసి అక్కడ టెంకాయ కొట్టేసి వెళ్ళిపోతారు, అంతే. ఆఫీసులలో కూర్చుంటారు. 24 అవర్స్ ఎవరు చేస్తారు? ఏ ప్రాబ్లం వచ్చినా మేము వచ్చి అక్కడ ఎదుర్కొంటాము. ఎలాంటి సమస్య వచ్చినా ఒక అర్ధరాత్రి వచ్చి లేపుతారు. ఎక్కడన్నా పక్క ఊర్లో కొట్లాట అయిపోతున్నా ఈ మనిషి వచ్చి అక్కడ కొట్లాడుతున్నారంటే అతను కూడా తీసుకొచ్చుకోవాలి. మేము అక్కడ రారు కదా, ఎంపీటీసీ ఎంపీపీ దగ్గరకు పోరు కదా. ప్రజలైతే ఒక ఊరి ప్రజలు ఫస్ట్ సర్పంచ్ని ప్రిఫరెన్స్ చేస్తారు, ఎంపీ దగ్గర ఓరు, జెడ్పీటీసీ దగ్గర ఓరు. మీరు చెప్పండి, ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు, ప్రభుత్వం స్పందిస్తుందని మీరు అనుకుంటున్నారా? లేదంటే సీఎంని కలిసి మీరు ఈ విషయం చెప్పొచ్చు, లేకపోతే మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఆయన కలిసి చేయొచ్చు. కానీ ఈరోజు అంటే ప్రకటించిన రోజు ఆందోళన చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఒకటే మేము కోరడం ఏంటంటే, గౌరవంగా మీరు 5,000 పెంచారు, కానీ సర్పంచులకు 5,000 అనేది సరైన నిర్ణయం కాదు. ఎందుకంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా, ఇప్పుడు ఇంతకుముందు అంటే పార్ట్ టైం లేకుండే, కానీ పొద్దున్న నుంచి రాత్రి దాకా నిరంతరం వరకు వేసేది ఒక సర్పంచే. ఒక సుంకరైనకు జీతం 6,000 ఉంది. సుంకర్లో కన్నా పెద్ద సుంకరి పని చేసేది మేమే సర్పంచులము. మాకు గంత తక్కువ ఉండడం అనేది అన్యాయం. ఇది 29 అంశాల మీద పూర్తి అధికారాలు ఇస్తున్నారు. ఇప్పటి వరకు అచ్చుగా పేపర్ ప్రకటన చేసిన కానీ పేపర్ ప్రకటనల మందం అయిపోయింది, కానీ ఇప్పటి మందం దాని జీవో జారీ చేయలేరు. ఖచ్చితంగా 20,000 సర్పంచులకు గౌరవ వేతనం ఇవ్వాలి, పెంచాలి. ఈ 29 అంశాల మీద ఖచ్చితంగా జీవో పాస్ చేయాలని కోరుకుంటున్నాం. ఏం చేయబోతున్నారు? అంటే భవిష్యత్తు కార్యాచరణ ఏమన్నా ఇంకా ఆందోళన కొనసాగిస్తారా? లేదంటే ఈ 5,000 రూపాయలు భవిష్యత్తులో నిర్ణయం తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది, మీరేమంటారు? మా హామీలు నెరవేరే వరకు, ఇక్కడ సీఎం గారు మంత్రి గారు వచ్చే వరకు ఇక్కడ కూర్చొని ఉంటాం, దీక్ష తీసుకుంటాం. మొత్తంగా సర్పంచులు తమ జీతాన్ని అంటే గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 20,000 వరకు చేసే వరకు కూడా తమ ఆందోళన కొనసాగుతుందని చెప్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం గౌరవ వేతనం అంటే గతంలో 1,000-1,500 మాత్రమే ఉండేది, 5,000 పెంచడం అనేది చాలా పెద్ద మొత్తం అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది. చూడాలి మరి కాసేపట్లో మంత్రి కేటీఆర్ వీరికి వచ్చి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఆందోళన యథావిధిగా కొనసాగుతున్నది వేచి చూడాల్సింది. కెమెరామెన్ రవీందర్తో శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్.